ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 9వ అధ్యాయంలోని 11వ శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకములో పరమాత్మ ఏ జగత్తునకు అతీతుడని, అతని సాన్నిధ్యములనని ఈ చరాచర జగత్తంతయు కూడా వ్యవహరించుదని చెప్పి తెలిపారు మనకు. అయితే ఇప్పుడు ఈరోజు తెలుసుకోబోయేటువంటి శ్లోకాల్లో భగవంతుని యొక్క అట్టి మహిమను గుర్తెరుగని ఆసూర్య ప్రకృతులకు మూఢుల యొక్క ప్రవర్తనను వివరించబోతున్నారు. అవజానంతి మాం మూఢా మానుషీం తనుమాశ్రితం పరం భావమజానంతో మమ భూతమహేశ్వరం. మమ నా యొక్క పరంభావం పరమతత్వమును అనగా సర్వోత్తమ స్వరూపమును అజానంత ఎరుగని మూఢాహ అవివేకులు భూత మహేశ్వరం సమస్త ప్రాణులకు నియామకుడను మానుష్యంతను అనగా లోకరక్షణార్థము మనుష్య దేహమును ఆశ్రితం ఆశించిన వాడనగు మాం నన్ను అవజానంతి అవమానించుతున్నాడు అంటే ఇక్కడ అలక్ష్యము చేయుచున్నారని అర్థం. నా యొక్క పరమతత్వమును ఎరుంగని అవివేకులు సర్వభూత మహేశ్వరుడను మనుష్య దేహమును ఆశించిన వాడనగు నన్ను అవమానించుతున్నారు అనగా అలక్ష్యం చేస్తున్నారు. పరమాత్మ సమస్త భూతకోట్లకు నియామకుడు, ప్రభువు, ఈశ్వరుడు. ధర్మోద్ధర్మ కొరకు, లోక సంరక్షణ కొరకు అప్పుడప్పుడు లోకమున అవతరించుచుండును. అట్లు మనుష్య దేహమును గ్రహించి లోకమున అవతరించిన సాక్షాత్ భగవానుని మూడులు తెలుసుకున్న జాలక ఎవరో సామాన్యుని తలంచి అతన్ని ఆహ్వానిస్తున్నారు, నిష్టము చేస్తున్నారు. అతని పరమతత్వమును వారు గ్రహించుటలేదు. సాయిరామ్. జై శ్రీకృష్ణ. ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును. జై శ్రీకృష్ణ. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.